హే గైస్ ప్రీవియస్ వీడియోలో మనము ఈ ఏసీఎస్ యూజ్ చేసి మనం డిప్లాయ్ అయితే చేసాం కదా! మన డాకర్ ఇమేజ్‌ని. సో, ఈ వీడియోలో మనము కంప్లీట్ సీఐసీడీ గురించి తెలుసుకుందాం. అంటే డాకర్ ఇమేజ్ కంప్లీట్‌గా ఇంటిగ్రేషన్ అవుతది. డిప్లాయ్‌మెంట్ కూడా అవుతదనమాట. సో, యాక్చువల్‌గా మనం ప్రీవియస్ వీడియోస్‌లో జస్ట్ మనం ఈసీఆర్ వరకే డిప్లాయ్ చేసామనమాట ఇమేజ్‌ని. ఈ స్టేజ్ వరకే కంప్లీట్ చేసాము. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనము జెన్కిన్స్ యూజ్ చేసుకొని కంప్లీట్‌గా డిప్లాయ్‌మెంట్స్ వరకు కూడా చేయొచ్చు ఇప్పుడు. ఇది యాడ్ చేశాను చూడండి. కోడింగ్ అనేది నేనసలేం రాయలేదు. నేనెక్కువ చాట్‌జీపీటీ యూజ్ చేస్తుంటాను. డాక్యుమెంటేషన్ యూజ్ చేస్తుంటాను. సో, యాక్చువల్‌గా ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో స్క్రిప్ట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ వరకే వేరియబుల్స్ మెన్షన్ చేసుకున్నాను. ఇంకో 2 వేరియబుల్స్ తీసుకున్నాననమాట. క్లస్టర్ ఒకటి, సర్వీస్ ఒకటి. ఇక్కడ క్లస్టర్ ఈక్వల్ టు పక్కన ఉండేదంతా వాల్యూ అనమాట. సో, క్లస్టర్ నేమ్ మెన్షన్ చేయాలి. సర్వీస్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా! ఇది క్లస్టర్ నేము. సో, దీన్ని క్లిక్ చేస్తే సర్వీస్ నేమ్ ఇది. అదైతే మెన్షన్ చేసేసాను నేను. సో, అవి ఎక్కడ కాల్ చేసుకున్నాను అంటే, లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో డిప్లాయ్ టు ఈసీఎస్ అంటే డిప్లాయ్ డాకర్ ఇమేజ్ టు ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్‌కి డిప్లాయ్ అవుతది. ఇక్కడ కమాండ్ చూడండి. ఇది విత్ ఏడబ్ల్యూఎస్ ఇది వర్క్ అవ్వడానికి మనం జెన్కిన్స్‌లో ప్లగిన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేద్దాం అది. ఈ క్రెడెన్షియల్స్ అనేది ప్రీ డిఫైన్డ్ వాల్యూ అనమాట ఇది. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ ఇది. సో, క్రెడెన్షియల్స్ మనం ఏడబ్ల్యూఎస్‌లో క్రెడెన్షియల్స్ యాడ్ చేసినాం కదా! అది అనమాట జెన్కిన్స్ యూజరు. రీజియన్ వచ్చేసి యూఎస్ ఈస్ట్ 1 నేను దాంట్లో ఉండేది. ఎన్ వర్జీనియా యూఎస్ ఈస్ట్ 1. సో, ఏడబ్ల్యూఎస్‌లో నేను యూజ్ చేసింది జెన్కిన్స్ యూజరు. సో, అంటే యూజర్స్‌లో సెలెక్ట్ చేసి మీకు ఈసీఎస్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేసేయండి మీరు. ఈసీఎస్ అలాగే ఈసీఆర్ ఫుల్ యాక్సెస్ ఉండాలి ఈ యూజర్‌కి. సో, అప్పుడే ఇది డిప్లాయ్‌మెంట్ అనేది అవుతది. సో, నెక్స్ట్ కమాండ్ చూసుకున్నట్లయితే ఎస్‌హెచ్ అంటే అది షెల్ కమాండు. సో, ఇది షెల్ మనం ప్లగిన్ ఇన్‌స్టాల్ చేస్తే ఈ షెల్ అనేది వర్క్ అవుతది మనకి. అంటే సీఎల్‌ఐ ఇన్‌స్టాల్ చేసున్నాం గదా! జెన్కిన్స్‌లో. అప్పుడు ఇది దానివల్ల ఇది వర్క్ అవుతదనమాట. సీఎల్‌ఐ లేకుండా ఈ షెల్ అనేది వర్క్ అవ్వదు. సో, ఏడబ్ల్యూఎస్ సీఎల్‌ఐ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ట్యుటోరియల్ గూడా చేశాను. ఆ వీడియో చూసి ఒకసారి మీరు సీఎల్‌ఐ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఉబుంటూ వర్చువల్ మెషిన్‌లో. కమాండు క్లస్టరు ఇది వేరియబుల్ అనమాట ఇది. వేరియబుల్‌ని ఇక్కడ కాల్ చేసుకున్నాను. డాలర్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉండేది వేరియబుల్. క్లస్టర్ అంటే ఇక్కడ మనం పైన టాప్‌లో మెన్షన్ చేసాం గదా! గ్లోబల్ వేరియబుల్ క్లస్టర్ ప్రాజెక్ట్ వి ప్రొఫైల్. సేమ్ అలాగే సర్వీసు ఫోర్స్ న్యూ డిప్లాయ్‌మెంట్. ఉన్న డిప్లాయ్‌మెంట్స్‌కి తీసిపోయి ఇది కొత్తగా డిప్లాయ్‌మెంట్ ఇదొకటే ఉంటదనమాట. సో, దీన్నైతే సేవ్ చేస్తాను. కాపీ చేసుకున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెన్కిన్స్ అయితే ఓపెన్ చేయండి. ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేశాను. రిజిస్ట్రీ గూడా మనకుంది. రిజిస్ట్రీలో ఒక ఇమేజ్ అయితే ఉందనమాట. ఇప్పుడు మనం ఇది ఉంచుదాం ఇది కొత్త ఇమేజ్ వస్తది. ఇక్కడ 2 లేటెస్ట్ అనొస్తది. ఆ ఇన్‌స్టాన్స్‌లో జెన్కిన్స్ అయితే స్టార్ట్ చేయండి మీరు సర్వరు. జెన్కిన్స్ సోనార్ క్యూబ్ గూడా స్టార్ట్ ఎందుకంటే ఇక్కడ సోనార్ క్యూబ్ స్టేజెస్ గూడా ఉన్నాయి. డాకర్ ఇమేజ్, క్వాలిటీ గేట్, సోనార్ స్కానర్. ఈ 2 సర్వర్స్ అయితే మనం స్టార్ట్ చేయాలి. సో, మీరు జెన్కిన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ఐటెమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. నేనేం చేస్తానంటే డాకర్ సిఐసిడి ఈసీఆర్ ఈసీఎస్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అండ్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. పైప్‌లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి ఇక్కడ. డాకర్ సిఐసిడి ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్ అండ్ ఎస్. కిందకి స్క్రోల్ డౌన్ చేసేయండి. స్క్రిప్ట్ కాపీ చేద్దాం. కంట్రోల్ సి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ సేవ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక జాబ్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను సీఐసీడీ బదులు 2 టైమ్స్ సీఐసీఐ పెట్టాను. డి బదులు ఇక్కడ మళ్ళీ ఐవై పెట్టాననమాట. సో, ఎనీవే నో ప్రాబ్లమ్. ఇక్కడ బిల్డ్ నౌ అయితే క్లిక్ చేయండి. మీకు జాబ్ అనేది బిల్డ్ అవుతది. సో, గైస్ యాక్చువల్‌గా మీరిక్కడ చూసుకున్నట్లయితే డిప్లాయ్ ఈసీఎస్ ఉంది కదా! ఆ స్టేజ్ దగ్గర బిల్డ్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం ఒక ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయాలి. అది ఇన్‌స్టాల్ చేయలేదు. అసలు అందుకని అది ఫెయిల్ అయింది జాబు. డాష్‌బోర్డ్‌కైతే వచ్చేసేయండి. ఏడబ్ల్యూ స్టెప్స్ అని ఒక ప్లగిన్ ఉంటది. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేస్తేనే ఈ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. విత్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఇవి దాని సింటాక్స్ అనమాట. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లగిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్‌డేట్స్‌లో ఒక ప్లగిన్ అయితే ఉంది. సో, అది తర్వాత అయితే అప్‌డేట్ చేస్తాను నేను. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
అప్లై అవ్వలేదు మనకి. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ రిపాజిటరీస్, ఈ ప్రొఫైల్. ఆల్రెడీ ప్రీవియస్‌దే మనకు ఓవర్ రైట్ అయింది. 2211 ఇక్కడ సెర్చ్ చేయండి. పైప్‌లైన్ ఏడబ్ల్యూఎస్ స్టెప్స్. ఏడబ్ల్యూఎస్ స్టెప్ ఇదే. పైప్‌లైన్ ఏడబ్ల్యూఎస్ స్టెప్స్. సో, దీన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ప్లగిన్ ఇన్‌స్టాల్ చేశాక మళ్ళీ బిల్డ్ నౌ అయితే క్లిక్ చేయండి. సో, బిల్డ్ నౌ క్లిక్ చేసే ముందు ఒకసారి మీ క్లస్టర్స్‌లోకొచ్చేయండి ఈసీఎస్‌లో. ఇక్కడ క్లస్టర్ క్లిక్ చేయండి. మీకు సర్వీసెస్ అనేది ఒకటి రన్ అవుతుంది. టాస్క్ కూడా మనం ఒకటే క్రియేట్ చేసాం. సో, ఒకటే రన్ అవుతది. ఎప్పుడైతే మనం ఇక్కడ డిప్లాయ్ జరుగుతదో దీంట్లోనే రీప్లేస్ జరుగుతదనమాట. ప్రైమరీ అని ఒకటుంటది. సో, ఒకసారి టాస్క్‌లోకెళ్దాం చూడండి. టాస్క్ సెలెక్ట్ చేసుకోండి. టాస్క్ ఐడీ ఇది. రన్నింగ్‌లో స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కంటైనర్స్ ఉంటది. ప్రెజెంట్ కంటైనర్ ఇది. కంటైనర్ ఐడీ దీన్ని కాపీ చేసుకో. కంటైనర్ ఐడీ. అంటే ఇది చేంజ్ అవుతదనమాట. మీకు డిఫరెన్స్ కాపీ అవ్వలేదది. కంటైనర్ ఐడీ ఇది. సో, నెక్స్టొచ్చేసి ఇక్కడ సర్వీసెస్‌లోకొచ్చేయండి. సర్వీసెస్‌లో ఈ సర్వీస్ నేమ్ అయితే క్లిక్ చేయండి. సో, మీకిక్కడ డిప్లాయ్‌మెంట్స్ క్లిక్ చేయండి. ప్రెజెంట్ ఓన్లీ ఒక డిప్లాయ్‌మెంట్ జరిగింది. ఇది స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఫెయిల్డ్ అయితే ఏం రాలేదు. టాస్క్ 1 రన్నింగ్. ప్రైమరీ ఉంది గదా! ఎప్పుడైతే మన యొక్క డిప్లాయ్‌మెంట్ జరుగుతదో మళ్ళీ ఇంకో టాస్క్ అయితే యాడ్ అవుతది. డిప్లాయ్‌మెంట్ అయితే యాడ్ అవుతది. సో, అది న్యూగా ఏదైతే మనం డిప్లాయ్ చేసుంటామో అంటే ఫ్రెష్‌గా ఏదైతే డిప్లాయ్ చేసుంటామో మనం న్యూ డిప్లాయ్‌మెంట్ ఏదైతే డిప్లాయ్ అవుతదో అది ప్రైమరీలోకొస్తదనమాట. ఇది క్లస్టర్‌లోకొద్దాం. ఇది మళ్ళీ చూద్దాం ఇది. ఇప్పుడు జెన్కిన్స్‌లోకొచ్చేసి ఇది బిల్డ్ అయితే చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేశాను. అందుకే 2 టైమ్స్ రన్ అవుతది. సో, కొంచెం టైం పడతది ఇది అంతా కంప్లీట్ అవ్వడానికి. సో, ఈ 2 టైమ్స్ అయితే బిల్డ్ అనేది సక్సెస్ అయింది చూడండి. సో, ఫస్ట్ సారి ఎందుకు ఫెయిల్ అయింది అంటే మనం ప్లగిన్ కాన్ఫిగర్ చేయలేదు. అదే ఇన్‌స్టాల్ చేయలేదు ప్లగిన్ అనేది ఏడబ్ల్యూఎస్ స్టెప్స్. సో, ఒకసారి మనం ఈసీఎస్‌లోకైతే వద్దాము. సో, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సో, ఇక్కడ అప్‌డేట్ అయింది చూడండి. పెండింగ్‌లో పడింది. దీన్నైతే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో, సర్వీసెస్‌లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లూగా ఉంది. వన్ టాస్క్ ఈస్ రన్నింగ్. సో, సర్వీసెస్ ఓపెన్ చేద్దాం. ఒకటి పెండింగ్, ఒకటి రన్నింగ్ ఉంది. సో, పెండింగ్ ఏముంది అంటే డిప్లాయ్‌మెంట్స్‌లోకి రండి. ఇక్కడ చూడండి ప్రైమరీ ఇది. సో, యాక్టివ్ అన్నమాట. టైమ్ ఎంతయింది? 16:01 అంటే 4:1 సో, రీసెంట్ డిప్లాయ్‌మెంట్ జరిగింది ఇది. ప్రైమరీకి స్విచ్ అయింది చూడండి. సో, ఇది 22 సేమ్ డే రన్ అయింది. 15:25 సో, ప్రీవియస్‌గా వీడియోస్ చేశాను గదా! ఆ డేట్‌లోదనమాట. ఇన్ ప్రోగ్రెస్ ఉంది. టైం పడతది కొంచెం అది రావటానికి. సో, నెక్స్టొచ్చేసి సర్వీసెస్ క్లిక్ చేయండి మీరు. సర్వీసెస్ ఇక్కడ టాస్క్‌లోకెళ్ళండి. టాస్క్‌లో 2 వచ్చినాయి చూడండి టాస్క్. రన్నింగ్. ఇది 37 మినిట్స్ అగో దీన్ని సెలెక్ట్ చేద్దాం మనం. కిందకు చూస్తే ఈ ఐడీ వచ్చింది చూడండి మనకి. కంటైనర్ ఐడీ. 711870 మనం కాపీ పేస్ట్ చేసుకున్నది. ఇప్పుడు ఇంకో టాస్క్ క్రియేట్ అయింది కాబట్టి టాస్క్‌లోకెళ్ళండి మళ్ళీ. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ కంటైనర్ రన్ టైమ్ ఐడీ డిఫరెంట్ ఉంది. సో, ఈ విధంగా డాకర్ సీఐసీడీ అయితే వర్క్ అవుతది మనకి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ వి ప్రొఫైల్ యాహ్! కం కంప్లీట్ అయిపోయింది చూడండి. మళ్ళీ క్లిక్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్స్ లేదా 0 పెండింగ్ ఒకటైతే రన్నింగ్‌లో. డిప్లాయ్‌మెంట్స్‌కెళ్దాం. ప్రైమరీ ఇది డ్రైనింగ్. డిలీట్ అయిపోతదనమాట. ప్రీవియస్‌ది ఎప్పుడైతే ఉందో. సో, లేటెస్ట్ ఉండేది మనకి యాక్టివ్‌లో ఉంటది. రన్నింగ్‌లో ఉంటది. సో, మనకి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, లాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. కాన్ఫిగరేషన్ నెట్వర్కింగ్‌లో ఇక్కడ నెట్వర్క్‌లోకొచ్చారంటే ఇది డీఎన్ఎస్ నేమ్. ఇది ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతది. సో, ఈ విధంగా సీఐసీడీ అనేది వర్క్ అవుతది. మీరొకసారి స్టెప్స్ చెక్ చేసుకున్నట్లయితే టూల్స్ నేను కాన్ఫిగర్ చేసుకున్నాను. తర్వాత ఎన్వైర్నమెంట్స్ డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత స్టెప్స్ అనమాట ఇది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గిట్‌హబ్ నుంచి ఫెచ్ చేసుకుంటది. ఫెచ్ చేసుకున్న తర్వాత యూనిట్ టెస్ట్ చేస్తాం. ఎంవీఎన్ టెస్ట్ క్లిక్ చేస్తాం. తర్వాత చెక్ స్టైల్ అనాలిసిస్ ఫైల్ జనరేట్ అవుతది. ఆ ఫైల్ బేస్ మీద సోనార్ అనాలిసిస్ కోడ్ అనాలిసిస్ జరుగుతది. తర్వాత క్వాలిటీ గేట్ పాస్ అయిన తర్వాత డాకర్ అనేది ఇమేజ్ బిల్డ్ సో, బిల్డ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ అనేది ఈసీఆర్‌లో ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీలోకి అప్‌లోడ్ అవుతది. అక్కడి నుంచి మళ్ళీ ఈసీఎస్‌లోకి డిప్లాయ్ అవుతదన్నమాట. సో, దీన్ని పైప్‌లైన్ అంటారు.
సో, నెక్స్ట్ వీడియోలో మనము వీటిని షెడ్యూల్ ఎలా చేస్తారు? ఇన్‌కేస్ గిట్‌హబ్‌లో కోడ్ చేంజ్ అయిన వెంటనే మన డాకర్‌లో జెన్కిన్స్‌లో జాబ్ అనేది బిల్డ్ అవుతది. సో, వాటి గురించయితే డిస్కస్ చేద్దాము. సీఐసీడీ మెయిన్ ఇదే అనమాట. సో, దీన్నే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డెలివరీ. సో, ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీటినైతే డిలీట్ చేసేయండి. ఇవి ఎక్కువ సేపు ఉంచారు అంటే దీనికి బిల్లింగ్ వాచిపోతది మనకి. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ మనం పే చేసుకోలేము. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్.